విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి కాస్త బయటపడుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్ని వేగవంతం చేశారు అధికారులు. కండ్రిక సమీపంలో నున్న నూజివీడు రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. మోటార్ల సాయంతో వరద నీటిని తోడుతున్నారు అధికారులు. రోడ్లను తవ్వి వరద తగ్గే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. కండ్రిక, నున్న, జక్కంపొడి, వైఎస్ఆర్ కాలనీల్లో ఇంకా అదే పరిస్థితి కనిపిస్తోంది. నివాసాల్లోకి చేరిన వరద నీటిని అక్కడి నుంచి తోడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కండ్రిక దగ్గర హైవే క్లియరెన్స్ పనుల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం నేను పాయకాపురం ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళేటువంటి ఈ జాతీయ రహదారి బుడమెర్రుకు వచ్చినటువంటి వరద ప్రవాహానికి ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. 10 రోజులుగా కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలతో పాటు రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే వరద ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టడంతో ఆ నీటిని మొత్తం కూడా తోడించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. విఎంసి అధికారులు మోటార్ల సహాయంతో ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వరద నీటిని తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏ విధంగా వరద నీటిని తరలిస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరోవైపు ఇటు రైట్ సైడ్లో మనం ఇటువైపు జాతీయ రహదారిని కూడా చూడొచ్చు. 10 రోజులుగా కూడా ఈ జాతీయ రహదారి జల దిగ్బంధంలోనే ఉంది. కొద్దిగా వరద ప్రవాహం అనేది తగ్గడంతో విఎంసి అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ రోడ్ల మీదకు చేరినటువంటి ఆ వరద నీటిని మొత్తం కూడా మోటార్ల సహాయంతో అయితే ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. మరోవైపు పారిశుద్ధ కార్మికులు కూడా ఎక్కడైతే డ్రై అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. మొత్తం క్లీనింగ్ చేయడంతో పాటు బ్లీచింగ్ను కూడా చల్లుతూ ఉన్నారు. ఎటువంటి ప్రజలు కూడా వరద బాధితులు ఎవరు కూడా అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే ఒకవైపు ముమ్మర చర్యలు చేపడుతూ ఉంది. ప్రస్తుతం అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటండి ఇంకా మొత్తం వరద తగ్గిందా? అసలు ఎలా ఉంది పరిస్థితి? 2 days పట్టుతుంది సార్, ఇంకా 2 days పట్టుద్ది. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపడుతూ ఉంది? గవర్నమెంట్ మాత్రం ఎక్సలెంట్ సార్, గవర్నమెంట్ ఎక్సలెంట్. అంటే పనులు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఏమేమి పనులు చేస్తూ ఉన్నారు? అన్ని యుద్ధబాధ, ఇప్పుడు మోటార్ల ద్వారా కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ యుద్ధబాధితమైన పనులు జరుగుతున్నాయి. ఇళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంకో 1 or 2 daysలో మొత్తం రెడీ అయ్యవచ్చు సార్. కెమెరామ్యాన్ ఆంజనేయులతో శివకుమార్, విజయవాడ పాయకాపురం నుంచి.